యువత యొక్క అనుబంధత అవసరం. నీడ్ ఫర్ అఫిలియేషన్ ఆఫ్ యూత్ గురించి తెలుసుకుందాం. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. ఇది మనలో చాలామంది విన్నదే. యువతరం, యువరక్తం ఉరకలు వేసే వయసులో వాళ్ళు చేసే కార్యాలు, పనులే వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. విద్యార్థులకి ముందు ఇది మంచి పని అని, ఆ మంచి పని చేస్తే తనకే కాదు సమాజానికి కలిగే ఉపయోగం తెలియజేయడం, వాళ్ళు తెలుసుకునేలా చేయడం అత్యవసరం అయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఒక పని చెయ్యొద్దు అంటే అంతే, ఎదురు ప్రశ్న ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ ప్రశ్నలే. ఎంతో విశ్లేషించి, అనలైజ్ చేసి, తార్కికంగా లాజికల్గా చెప్తే కానీ వాళ్ళు, అదే విద్యార్థులు, పిన్న వయస్కులు స్వ- స్వీకరించడం లేదు. స్వీకరించినా పాటించడం లేదు. యువత ఎలా డబ్బుకి, మత్తుకి, హింసకు దిగజారుతున్నారో వింటూనే ఉన్నాము. అయినా నాణానికి మరోవైపున ఎంతోమంది యువతీ యువకులు అభ్యున్నతికి మార్గాలైన సామాజిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, వ్యక్తి ఉన్నతికి లాభించే కార్యక్రమాలు చేపడుతుంటే, సమూహాలుగా కలిసికట్టుగా కార్యాలు నిర్వహిస్తుంటుంటే నిజంగా ఒక హోప్, ఆశ, సమాజం ఉద్ధరింపబడుతుందనే నమ్మకం కలుగుతుంది ఎవరికైనా. కొంతమంది ఎంతో సృజనాత్మకత, ఎంతో ఆలోచన, వివేచన, ఎన్నో ఉత్కృష్టమైన ఆదర్శాలతో ముందడుగు వేస్తున్నారు. ఉదాహరణకి పెట్స్ కేర్ నుంచి చైల్డ్ ఎడ్యుకేషన్, అబండెంట్ పర్సన్స్ కేర్ అండ్ షెల్టర్, యోగా, మెడిటేషన్, వాట్ నాట్. అసలు ఇవి అవి అని కాదు, అసంఖ్యాకమైన అనేకానేకమైన మంచి కార్యక్రమాలు ఆర్గనైజేషన్స్, గ్రూప్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. యువత వారికి వారే తమ అభిరుచుల మేరకు తమ సేవ ద్వారా తమ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించుకుంటున్నారు. ఉదాహరణకి దేవుళ్ళ పటాలు కూడా చెట్లు, గుళ్ళు, గుట్టల మీద ఎందరో వదిలిపెడితే వాటిని తీసుకువచ్చి పూజా విధి నిర్వహించి రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇలా వాళ్ళు చేసే ఎన్నో వివిధ వైవిధ్య కార్యక్రమాలని వింటుంటాము. స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా మానసిక సమతుల్యత, ఆత్మోద్ధరణ కొరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటి వెనుక ఉన్నది ఈ అనుబంధత అవసరమే. నీడ్ ఫర్ అఫిలియేషన్ అంటే ఏమిటి? వ్యక్తి తాను ఒక సమాజానికి చెందినవాడినని, ఆ సమూహంలో తనకు గుర్తింపు, స్థానం ఉన్నదని భావించినప్పుడు ఆ సమాజం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడటం, ఆ సమాజంతో తాను తాదాత్మ్యం చెంది, అంటే తనను, తన సమాజాన్ని ఒకటిగా భావించి తగు రీతిలో స్పందించి ప్రవర్తించడం మనం చూస్తుంటాం. మన వర్గాన్ని, మన వారు అనుకునే వారిని ఎవరైనా విమర్శ చేస్తే విచారపడటమే కాకుండా ఇతర వర్గాలను హేళన చేసి కించపరిచేలా మాట్లాడడం ఈ వాంఛ తీరకపోవడమే కారణం. అంతేకాదు, వాళ్ళని హింసించడం, వాళ్ళని శత్రువులుగా భావించి రూపుమాపాలనుకోవడం ఈ అఫిలియేషన్ కారణంగానే. ఒక సమాజం నుంచి మనం ఎంతో పొందినప్పుడు ఆ సమాజానికి తిరిగి మనం ఏమి చేయగలము అని ఆలోచించేవారే, కలిసికట్టుగా కార్యాచరణ చేపట్టేవాళ్లే, అటువంటి ఆ యువతే ముందు యుగం దూతలు. ఒక సుందర భారత నందనవనాన్ని నాటి, పెంచి పోషించగలరు. దేశాన్ని త్రివర్ణాలతో సస్యశ్యామలం చేయగలరు. ఇటువంటి యువత శాతం పరిపూర్ణంగా పెరిగి పూర్తిగా సమాజంతో మమేకమై తాము గెలిచి సమాజాన్ని వృద్ధిలోకి తెస్తారని ఆశిద్దాం. యువత అభివృద్ధి పదంలో పయనించాలని కోరుకుందాం.